హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో దొండకాయ కర్రీ ఏ విధంగా చేయాలో అయితే చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసి, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా దాంతోపాటు కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో మంచిగా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఆనియన్స్ మంచిగా వేగాక మీరు ముందు కట్ చేసుకున్న దొండకాయలు అయితే ఇందులో వేసుకోండి. దొండకాయలు కూడా ఇందులో వేసుకున్నాక మంచిగా ఆయిల్కి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా దొండకాయలు మంచిగా వేగినాయో లేదా చెక్ చేసుకోండి. లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దీంతోపాటు మీరు అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు మీకు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, అదేవిధంగా కొంతమంది అయితే తక్కువ తింటారు. దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. అండ్ కొంచెం పసుపు అయితే వేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్నాక దీనిని మళ్ళీ ఒకసారి కలపండి. ఉప్పు పసుపు అనేది ముక్కలకి మంచిగా పట్టేలాగా అయితే కలుపుకోండి. ఇలా మొత్తం కలిపాక మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల అయితే ముక్కలు అనేది మంచిగా ఉడుకుతాయి. అందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది బయటికి అయితే వచ్చేస్తుంది. సో దానివల్ల ముక్కలు అనేది త్వరగా అయితే ఉడుకుతాయి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత చెక్ చేసుకోండి. మూత తీసుకొని చూడండి. ముక్కలు మంచిగా ఉడికాక మీరు ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న టొమాటోస్ అయితే ఇందులో వేసుకోండి. టొమాటోస్ వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోండి. ఇది ఇలా కలపడం వల్ల ఆయిల్కి అనేది ప్రతి పీస్ కూడా మంచిగా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి. కొద్దిసేపు మూత పెట్టుకున్నాక ఒక 3 to 5 మినిట్స్ తర్వాత అయితే తీయండి. మూత తీసి చూసి టొమాటోస్ మంచిగా మగ్గాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా ఒకసారి కలపండి అడుగంటకుండా. కలుపుకొని మంచిగా టమాటోస్ ముక్కలు ఇంకా దొండకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యాక కారం అయితే వేసుకోండి. మీకు ఎంత తింటారో కారం దానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. కారం ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కారం సరిపోలేదు అని అంటే మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని కొంచెం ధనియా పౌడర్ ఈ టైంలోనే వేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకోండి. కారం వేసాక కలుపుకొని మంచిగా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని కారం అనేది ముక్కలకి మంచిగా పట్టిందా లేదా చెక్ చేసుకోండి. అలా వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. ఆయిల్ అనేది ముక్కల నుంచి బయటకైతే వస్తుంది. చెక్ చేసుకోండి. ముక్కల నుంచి ఆయిల్ బయటకు వచ్చాక కొద్దిగా అయితే కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇదే టైంలో అయితే మీరు కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. అంతే. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.